ఈ స్టోరీ నన్ను డిస్టర్బ్ చేసినంతగా ఏ స్టోరీ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే దీనికి ముందు చెప్పిన వీడియోలో అంతా సాడ్ ఎండింగ్. తర్వాత ఏమైంది, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఆ దయ్యాన్ని వదిలించారా లేదా, ఇవే ఆలోచనలు. వీడియో నేను వెన్స్డే పోస్ట్ చేశాను కదా, అసలు ఈ వీడియోని తను చూస్తారో లేదో, రిప్లై ఇస్తారో లేదో అని ఒకటే టెన్షన్. తను వీడియో చూసి రిప్లై ఇచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ 2 రోజులు ఇంకా చాలు, ఇంకా హారర్ స్టోరీస్ జోలికి నేను వెళ్ళకూడదు అని అంతలా డిసైడ్ అయ్యాను. ఆ దేవుడి దయ వల్ల ఆ వీడియో తను చూశారు, రిప్లై ఇచ్చి మిగతా స్టోరీని కూడా పంపించారు. ఆ స్టోరీ చదివిన తర్వాత ఓకే పర్లేదు బాగానే ఉన్నారు అని నా మనసు కొంచెం కుదుట పడింది. యాక్చువల్గా తను నా వీడియోస్ని రోజు ఫాలో అవుతుందంట. నేను తన స్టోరీని పెట్టకపోయేసరికి ఇంకా చెయ్యరేమో అనుకుంది. బట్ నేనేమో ఆ స్టోరీని చూడలేదు. తను ఈ స్టోరీని నవంబర్లో పంపించారు, ఆల్మోస్ట్ 3 months అయ్యింది. ఆ రోజు కూడా పొరపాటుగా నేను మా వాడి ఫొటోస్ చూస్తున్నప్పుడు ఈ స్టోరీ నాకు కనిపించింది, లేకపోతే ఇంకెన్ని రోజులు డిలే అయ్యేదో. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వాళ్ళ గురించి అడిగారు, అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సేమ్ నాలాగే చాలా టెన్షన్గా కూడా మీరు కూడా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అసలు ఎవరి సువర్ణ ఎందుకు వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది, ఎందుకు వాళ్ళ కుటుంబం మీదే ప్రాణాలు తీసేంత పగ ఎందుకు పెంచుకుంది తను, వాళ్ళ అన్నయ్య చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. బ్రహ్మ రాక్షసి సువర్ణ సుందరి కథ అని ఉంటుంది టైటిల్. మేము అమరావతి వచ్చిన తర్వాత అన్నయ్య నాన్న చనిపోయారు. అన్నయ్య చనిపోవడంతో వదిన కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో మేము ముగ్గురమే, అమ్మ నేను అక్క. ఇంట్లో మగవాళ్ళు కూడా మాకు తోడు లేకపోవడంతో ఒక్క పూట గడవాలన్నా మాకు చాలా కష్టంగా అనిపించేది. అటువంటి పరిస్థితుల్లో మేమున్నప్పుడు మా చుట్టాలు మాకు సహాయం చెయ్యకపోగా, పైగా అమ్మకి పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నా, వాళ్ళకి చదివేందుకు మాన్పించేసి వాళ్ళని ఏదైనా బట్టల షాప్ లో పంపించు, డబ్బులు వస్తాయని సలహా ఇచ్చారు. దానికి అమ్మేమో నేను వాళ్ళకి ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే అది వాళ్ళకి చదువు ఒక్కటే అని వాళ్ళతో చెప్పింది. దాదాపుగా మా చుట్టాలందరూ మాకు దూరం అయ్యారు, ఎక్కడ మేము డబ్బులు అడుగుతామో అని. ఇంకా మా అమ్మ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు, తను మానసికంగా చాలా కుంగిపోయింది. అసలు ఇప్పటిదాకా జరిగిందంతా కళ నిజమా కూడా మాకు అర్థం కాలేదు. అలా మా కళ్ళ ముందే ఒక్కొక్కటి అంతా అయిపోయింది. మా అమ్మ ఎప్పుడూ కూడా మా సొంత పనులకి తప్ప బయట పనులకు వెళ్ళేది కాదు. అలాంటిది ఇప్పుడు నన్ను అక్కను చదివించడం కోసం బయట పనులు చేయడానికి వెళ్ళేది. ఏదో కాలాన్ని అలా నెట్టుకొస్తున్నప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత మేముంటున్న అమరావతిలోనే ఒక అతను ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడారు. మీ అబ్బాయికి జరిగింది బైక్ యాక్సిడెంట్ కదా, ఆ కేసుని మళ్ళీ నేను రీఓపెన్ చేపిస్తాను. బైక్ కంపెనీ వాళ్ళ నుంచి మనకి ఇన్సూరెన్స్ వస్తుంది, మనం ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఒక లాయర్ని కూడా మాట్లాడారు. దానికి అమ్మేమో అసలు మనిషే పోయాక వచ్చే డబ్బులు మేమేం చేసుకోవాలి అన్నది. దానికి అతనేమో ఆ డబ్బు వస్తే కనీసం అది మీ అమ్మాయిల చదువుకైనా ఉపయోగపడుతుంది కదా అని మా అమ్మను ఒప్పించి లాయర్తో మాట్లాడారు. ఆ కేసు అలా అలా అవుతూ దాదాపు 4 సంవత్సరాలు అయితే గడిచాయి, కానీ ఎటువంటి డబ్బులు అయితే మాకు రాలేదు. ఎప్పుడైతే ఆ కేసు ఓపెన్ అయ్యి ఇలా డబ్బులు వస్తాయని వదిన ఎలా తెలుసుకుందో మరి, నాకు కూడా సెటిల్మెంట్ చేయండి అని మా ఇంటికి వచ్చి అడిగింది. అప్పటికింకా తను 2వ పెళ్లి చేసుకోలేదు. మా వదిన వర్షన్ ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయి కనుక బతికుంటే మీకున్న ఎంతో కొంత ఆస్తిలో నాకు కూడా వాటా వస్తుంది కదా, అది నాకు ఇవ్వండి, నాకు సెటిల్మెంట్ చేయండి అని ఎదురు తిరిగింది. వదిన ఇలా మాట్లాడేసరికి ఇంకా మేము పెద్ద మనుషుల్లో పెట్టాము. అప్పుడు మా వైపు నుంచి తనతో మాట్లాడడానికి చుట్టాలు కూడా ఎవ్వరూ లేరు. మేము మీ దగ్గర కట్నం కూడా తీసుకోలేదు కదా, మీకెందుకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అని. పోనీ మా అన్నయ్య బైక్ ఇన్సూరెన్స్ డబ్బులు ఏమైనా వచ్చినాయా, మా వదిన అడిగింది న్యాయమే అని చెప్పి ఆ డబ్బుల్లో నుంచి కొన్ని ఇవ్వడానికి. మా పరిస్థితి చూస్తేనే అంతంత మాత్రంగా ఉంది, తనేమో సెటిల్మెంట్ చేయమని అడుగుతుంది. ఇంకా అమ్మకి ఏం చేయాలో అర్థం కాక అమరావతిలో మేముంటున్న ఇల్లుని అమ్మేసింది. మేం కట్టుకున్న చిన్న ఇంటిని మా పెదనాన్న వాళ్ళకే అమ్మేశాము. ఆ ఇల్లు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల్లో కొన్ని డబ్బులు చిన్న చిన్న అప్పులు తీర్చేసి ఒక 2 లక్షల వరకు వదినకిచ్చి సెటిల్మెంట్ చేశాము.
అద్దెంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు, ఉన్న ఇంటిని అమ్ముకొని మేమెంత పెద్ద పొరపాటు చేశాము. ఏదైనా సొంతం అంటూ ఒకటి ఉండాలి. మేము అద్దెంటికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి ఓనరు మా అబ్బాయి పెళ్లి చేయాలి, మీరు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. పోనీ ఎవరైనా ఆసరా ఇచ్చే వాళ్ళు ఉన్నారా అంటే అది లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ దేవుడికి మా పైన కొంచెం కూడా జాలి కలగలేదు అని ఆ రోజు మేము ముగ్గురం పురుగుల మందు తాగి చనిపోవాలి అనుకున్నాము. కానీ మళ్ళీ అమ్మే ధైర్యం తెచ్చుకొని మనం ఎందుకు సొంతిల్లు కట్టుకోకూడదు, మనకంటూ ఒక సొంతిల్లుంటే ఎంత బాగుంటుంది అని మళ్ళీ మేము రాయపూడి అనే విలేజ్కి వెళ్ళాము. అక్కడ మా అమ్మకి మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి వచ్చిన 10 సెంట్ల పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్మేసి మేము ఇల్లు కట్టించాము. ఒక మగాడిలా నిలబడి మా అమ్మ ఇంటి వర్క్ అంతా చేపించింది. అప్పటికి మా అమ్మకి 50 సంవత్సరాలు. ఆ వయసులో కూడా మా అమ్మ ఇంటికి సంబంధించిన వర్క్ అంతా చేపించి మాకు ఉండడానికి ఒక నీడనిచ్చింది. ఎందుకంటే ఏ తోడు లేకుండా ఒక ఆమె 2 ఆడపిల్లల్ని వేసుకొని ఎక్కడ పడితే అక్కడ అద్దెళ్లలో ఉండడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఉన్న అంత సేఫ్ కూడా కాదు. ఆ ఇల్లు కట్టే ధైర్యాన్ని మా అమ్మకు ఆ దేవుడే ఇచ్చినట్టున్నాడు. మొత్తానికి ఆ పొలం అమ్మిన తర్వాతే మేము ఫైనాన్షియల్ గా ఊపిరి పీల్చుకొని ఉండడానికి ఒక సొంత ఇంటినైతే కట్టుకున్నాము. అమ్మ మమ్మల్ని బాగా చదివించింది. నేనేమో బీటెక్ చేశాను, అక్కేమో ఎంఎస్సి చేసింది. నేనేమో ఇంకా చదువుకుంటున్నాను. అక్క చదువు కంప్లీట్ అయ్యేసరికి అమ్మ అక్కకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యింది. అది 2017వ సంవత్సరం. మా అక్కకి ఎన్నో సంబంధాలు చూసాము. మ్యాచెస్ చూసిన వాళ్ళందరూ ఇంట్లో మగవాళ్ళు లేరు. అమ్మేమో పెద్ద వయసు. రేపు మాకు బావమరిది అత్తగారిల్లు ఇలా ఉండాలిగా అని మొహం మీదే చెప్పేసేవాళ్ళు. వాళ్ళు చెప్పే సాకులకి ఈ 20s కూడా ఇలాంటి వాళ్ళ మధ్య ఉన్నామా అనిపించేది. కానీ చిట్ట చివరిగా అది మా దరిద్రం అనుకోవాలో మా తలరాత అనుకోవాలో కూడా తెలియదు. ఒక సంబంధం అయితే మా అక్కకి కుదిరింది. అతను చూడ్డానికి ఒక ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తారు. మాకు దగ్గర ఊరే కాబట్టి అక్కని చూడ్డానికి రాకపోకలు అన్ని బాగుంటాయి అనుకున్నాము. అతను చూడ్డానికి ఒక ఏజ్డ్ పర్సన్ లా ఉన్న మా అక్క మాత్రం అమ్మ మాటకి ఎదురు చెప్పలేదు. సంబంధం ఖాయం చేసుకున్నాము. ఇంకా పెళ్లి రేపు అవుతుంది అనంగా మా ఇంటి ముందు ఉన్న ఒక చిన్న కుక్క పిల్లని ఒక పెద్ద పిల్లొచ్చి నోటితో తీసుకొని వెళ్ళిపోయింది. అది చూసి అమ్మ చాలా భయపడింది. ఎందుకంటే ఇలాగే మా అన్నయ్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఒక చిన్న కుక్క పిల్ల చనిపోయిందని, నేనేమో అలాంటిదేం ఉండదులేమా, ఏం కాదులే, భయపడకు అని మా అమ్మకి ధైర్యం చెప్పాను. కానీ నాకు మాత్రం ఏం జరుగుతుందో అని లోపల చాలా భయం వేసింది. పెళ్లి రోజు వచ్చేసింది. మాకు ఉన్నంతలోనే పెళ్లి చేశాము. పెళ్లి అయిపోయింది. ఇంకా మా బావ అక్క నిద్ర చేయడానికి వచ్చారని మేము అన్ని అరేంజ్ చేసాము. మాది ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కాబట్టి బెడ్రూమ్లో మా అక్క బావకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఆ రోజు రాత్రి నేను అమ్మ మిగిలిన చుట్టాలందరం మేము డాబా పైకెక్కి పడుకున్నాము. ఎప్పుడైతే నేను పడుకున్నానో ఆ రోజు రాత్రంతా కలలో నాకు అన్నయ్యే కనిపించాడు. ఏవేవో కలలు, సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో ఒక్కసారిగా లేచాను. టైం చూస్తే కరెక్ట్ గా 3 అవుతుంది. వాటర్ తాగుదామని వాటర్ కోసమని నేను కిందకి వెళ్ళాను. నేను మెట్లు దిగుతూ ఉండగా సరిగ్గా మా ఇంటి డోర్ ముందు ఎవరో ఒక ఆడ మనిషి నిలబడినట్టు నాకు కనిపించింది. నేనేమో నిద్ర కళ్ళల్లో ఎవరో చుట్టాలై ఉంటారేమో, వాష్రూమ్ కని లేచారేమో అనుకున్నాను. పట్టించుకోలేదు. కిందకి దిగి వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతూ చూస్తే మా ఇంటి డోర్ దగ్గర నిలబడిన ఆమె అచ్చం మా వదిన్లా కనిపించింది. ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణికాయి. ఈ టైంలో వదిన ఇక్కడుందేంటా అని. మేమెవ్వరం కూడా తనని పెళ్లికి పిలవలేదు, అయినా సరే తను ఎందుకు వచ్చింది అని. మా వదిన్న అలా చూసేసరికి ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. నేను అలాగే గోడకి వెళ్ళి నిలబడి నా కళ్ళతో చూసింది నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే మా వదిన పెళ్లికి కూడా రాలేదు. అలాంటిది ఆమె రూపంలో అక్కడ నిలబడి నాకు ఎవరో కనిపిస్తున్నారు. అసలు ఆ టెన్షన్ లో నాకేం చేయాలో కూడా తెలియలేదు. మెట్లెక్కి మళ్ళీ డాబా పైకి వెళ్ళాలంటే భయమేస్తుంది. ఆ భయంలో, ఆ కంగారులో ఏం చేయాలో తెలియక మా అక్క వాళ్ళ డోర్ కొట్టేశాను.
ఇంకంతకన్నా ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ నేను డోర్ కొట్టినా కూడా మా అక్క వాళ్ళు లెగవలేదు. అప్పటికే ఆ రూపం అక్కడి నుంచి మాయమైపోయింది. ఇంకా భయం వేసింది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు కనిపించట్లేదు అని. వెంటనే హాల్లో ఉన్న వినాయకుడి బొమ్మను పట్టుకొని అక్క ఫోన్ హాల్లోనే పెట్టింది. వెంటనే ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుంచి డాబా పైన ఉన్న మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఒకసారి కిందకి రా అని చెప్పాను. ఏమైంది అంటే, ఒకసారి రా అమ్మ చెప్తాను అనగానే వెంటనే కిందకొచ్చేసింది. అమ్మ రాగానే అమ్మతో నేను చూసిందంతా చెప్పాను. మన ఇంటి ముందే వదిన నిలబడినట్టు నాకు కనిపించిందమ్మా అని. అమ్మ కూడా ఆ రోజు నాతో ఎందుకో నా మనసు కూడా బాలేదు అని చెప్పింది. ఆ రోజు రాత్రి అలా గడిచింది. ఇంకా తెల్లారే మా అక్కని వాళ్ళ అత్తగారింటికి పంపించాలి అని అన్నీ చేశాము. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో ఉంది నేను, అమ్మ. చుట్టాలు కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అత్తింటికి వెళ్ళిన ఆ రోజు సాయంత్రమే అక్క దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. నాకిక్కడ ఏదో ఒక నీడలా కనిపిస్తుందమ్మా అని చెప్పింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని మా అమ్మ అడిగితే, అవునమ్మా, అంతేకాకుండా మా వారు కూడా నిద్రలో గట్టిగా కేకలు వేస్తున్నారు అని చెప్పింది. మా అక్క చెప్పిన మాటలు వినగానే మా గుండెలు ఆగిపోయాయి. అసలు పెళ్ళైన కొత్తలో ఏంటి ఇలా జరగడం అని. ఆ రోజు అలా జరిగిందే. మళ్ళీ 1 సంవత్సరం పాటు అలాంటివేవీ లేదు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. 2019 కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. మళ్ళీ మా బాధలు మొదలయ్యాయి. అక్క బావ ఇద్దరు శ్రీశైలం వెళ్ళి తిరిగి వచ్చాక మా ఇంటికి వచ్చారు ప్రసాదం ఇవ్వడానికి. చాలా రోజుల తర్వాత అక్క మా ఇంటికి వచ్చిందని సంతోషంతో ఆ రోజు రాత్రి మేము నిద్రపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం. మేము హాల్లో మాట్లాడుకుంటూ ఉండగా మాకు బెడ్రూమ్లో నుంచి ఒక పెద్ద సౌండ్ వినపడింది. ఏంటా అని వెళ్ళి చూస్తే నిద్రపోతున్న మా బావ బెడ్ మీద నుంచి కింద పడున్నాడు. ఏంటి ఏమైంది అని అడిగితే ఏం మాట్లాడట్లేదు, కళ్ళు తేలేస్తున్నాడు, యూరిన్ కూడా పాస్ చేశాడు. ఇంకా మాకు భయం వేసి ఆర్ఎంపీ డాక్టర్కి కాల్ చేశాము. ఆ డాక్టర్ మా ఇంటికి వచ్చి ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా మా బావ బిహేవియర్లో అయితే చేంజ్ రాలేదు. వెంటనే మా బావ వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ చేశాము. పక్క ఊరు కాబట్టి వాళ్ళు వెంటనే వచ్చేసారు. ఇంకా అప్పటికప్పుడు ఆ రాత్రి పూట వెంటనే గుంటూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మా బావ నార్మల్ అయ్యాడు. ఆ రోజు అక్కడ డాక్టర్ గారు చెప్పిన విషయం విని మేమందరం షాక్ అయ్యాము. మా బావకి ఫుల్గా షుగర్ అటాక్ అయ్యిందని చెప్పారు. హాస్పిటల్లో ఉన్న మా బావని చూడ్డానికి మా బావ తరపు బంధువులు కూడా వచ్చారు. వాళ్లల్లోనే ఒక ఆయన మా అమ్మ దగ్గరకు వచ్చి, ముందు వెనుక తెలుసుకోకుండా మీ అమ్మాయిని వీడికిచ్చి ఎందుకు చేశారు అని అడిగారు. మా అమ్మ ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాక అలానే చూస్తుండేసరికి, వీడికి పెళ్లి కాకముందే ఒక దయ్యం పట్టింది, బ్రహ్మంగారి మఠానికి తీసుకెళ్లి పట్టిన దయ్యాన్ని వదిలించారు అని ఆయన చెప్పగానే మా గుండెల్లో రాయి పడినట్టయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాక కూడా మా బావ వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. భోజనం పెడితే ఈ అన్నంలో రాళ్లున్నాయి, నేను తినను అనేవాడు. తన నుదిటి మీద ఒక బొట్టు పెద్దగా పెట్టుకొని కాటుకని ఆ బొట్టు చుట్టూ రాసుకునేవాడు. అలా చూస్తూ ఉండలేం కదా, అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ముస్లిం అతని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి మా బావ ఇలా చేస్తున్నాడు అని చెప్తే ఆయన ఒక తాయెత్తునిచ్చారు. అది తీసుకొచ్చి మా బావ చేతికి కడితే ఆ తాయెత్తును తీస్తావా లేదా అని తీసేదాకా కూడా మా అక్కని ఆ రోజు కొడుతూనే ఉన్నాడు. మా బావ చేసిన పనులు అన్ని ఇన్ని కావు. జుట్టు పట్టుకొని మా అక్కని కొట్టడం, మా అక్క నిద్రపోతూ ఉంటే సడన్ గా ముక్కు మూసేసి నవ్వడం, ఇలా ఒకటేంటి ఎన్నో చేశాడు. ఇంట్లో ఇలా జరుగుతుండడం చూసి మాకు అసలు మనశ్శాంతే లేకుండా పోయింది. ఒక రోజు ఇంటికి సోది చెప్పే ఆమె వచ్చింది. మేము సోది చెప్పించుకున్నాము. ఈసారి సోదిలో కూడా మా అన్నయ్య వచ్చాడు. మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది అదే ఆ దయ్యమే, పోదు, అది మనల్ని నాశనం చేసే వరకు మనల్ని వదిలిపెట్టదు, ఎక్కడికి పోదు అని చెప్పాడు. మా అన్నయ్య అలా చెప్పిన తర్వాత మాకు చాలా భయం వేసింది. అసలు ఇంతకీ ఎవరి దయ్యం ఎందుకు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో మాకు అర్థం కాలేదు. దీనికి సొల్యూషన్ కోసం 2019 నుంచి 2020 వరకు మేము తిరగని గుడంటూ లేదు. అయినా సరే మా బావలో ఎటువంటి మార్పు కూడా లేదు. మా బావే ఒక పెద్ద దయ్యంలా కనిపించేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ మీ అమ్మాయి ఇక్కడుంటే బ్రతకదు, మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పేవాళ్ళు. మా బావ వాళ్ళ అమ్మేమో మా అబ్బాయికి అసలు ఇలాంటివేవీ లేవు అని ఒక్క అంతరం కూడా కట్టించేది కాదు. ఒక రోజు మా బావ చేసిన పనికి మా అక్క బతికుండగానే జీవోత్సవంలా తయారయ్యింది. మా అక్క మెడలో ఉన్న తాళి తన చేత్తోనే మా బావే లాగేశాడు.
అయినా సరే అన్నీ కూడా భరించి అక్కడే ఉంది. గోడ మీదేమో కోడి రక్తంతో పేర్లు రాసేవాడు. దేవుడి ఫొటోస్ ని తీసుకెళ్లి వాష్రూమ్ లో వేసేవాడు. ఆఖరికి 2020వ సంవత్సరంలో కోవిడ్ అటాక్ అయ్యింది, చనిపోయాడు. మా బావ చనిపోవడంతో మా అక్క జీవితం శూన్యమైపోయింది. మేము చేసిన తప్పేంటంటే మా అక్క మాకు దగ్గరలోనే ఉంటుందన్న స్వార్థంతో వెనక ముందు కూడా ఆలోచించకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేసుకోకుండా మా అక్కకి పెళ్లి చేయడమే. కానీ మా బావ చావుకి కారణం కూడా ఆ సువర్ణ దయ్యమే అని మేము తెలుసుకున్నాము. అక్కని ఇంకా మా ఇంటికి తెచ్చుకున్నాము. ఏం దారి లేదు. అక్కను అలా చూసాక అమ్మకి ఇంకా దిగులు ఎక్కువైపోయింది. మా అక్కకు పిల్లలు లేరు. మా బావ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మా అక్క మామూలు మనిషి కాలేకపోయింది. మేం పడే బాధలు మావైతే మా చుట్టూ ఉన్న జనాలనే మాటలు మమ్మల్ని ఇంకా బాధ పెట్టేవి. అసలు ఈ సువర్ణ ఎవరు, మా జీవితాల్లోకి ఎందుకు వచ్చింది, తనెందుకు మమ్మల్ని ఇలా చేస్తుందో అని అమ్మ తెలుసుకోవాలనుకుంది. ఇంకా అమ్మ మామయ్యకి ఫోన్ చేసింది, ఇంటికి రమ్మని. వచ్చాడు. మా మామయ్యను తీసుకొని నేను అమ్మ తెలంగాణలో ఉన్న జనగం అనే ఊరు వెళ్ళాము. అక్కడ ఉన్న ఒక సిద్ధాంతిని కలవడానికి. ఆయన ఇలాంటి వాటికి పరిష్కారం చెప్తారంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మా జీవితాల్లో జరిగినవన్నీ ఆయన చూసినట్టే చెప్పారు. ఇలా జరగడానికి కారణం మా నాన్న తెలియక చేసిన ఒక చిన్న పొరపాటని. మీ కుటుంబంలో జరిగిన చావులన్నిటికీ కారణం అదే. కాకపోతే ఆ చావులన్నీ దయ్యం చంపినట్టు కాకుండా నార్మల్ డెత్స్ లాగే అయ్యాయి అని. ఇంకా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మా నాన్న ఒక కడుపుతో ఉన్న అమ్మాయి చనిపోతే ఆమె డెడ్ బాడీని దహనం చేయడంలో మా నాన్న తెలిసి తెలియక ఇన్వాల్వ్ అయ్యాడని, ఆమెనే ఇప్పుడు మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది అని చెప్పారు. ఆ సిద్ధాంతి చెప్పిన మాటలు విని మా అమ్మకి అంతా అర్థమైపోయింది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నకి అమరావతిలో ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఆయనతోనే ఆయన హాస్పిటల్లోనే మా నాన్న ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాడు. అయితే మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక రోజు ఆ హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కడుపుతో ఉన్నాను కానీ నాకు అబార్షన్ చేయండి అని అడిగిందంట. దానికి డాక్టర్ నువ్వు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే మీ అమ్మని గాని మీ హస్బెండ్ ని గాని తీసుకురావాలి హాస్పిటల్కి అని చెప్పారంట. దానికి ఆమె నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఈ విషయం గనక మా ఇంట్లో తెలిస్తే ముందు నన్ను చంపి తర్వాత వాళ్ళు చచ్చిపోతారు, ప్లీజ్ డాక్టర్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అడిగిందంట. సరేనని ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఆమెకి తెలిసి తెలియని ట్రీట్మెంట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇన్ఫెక్షన్ అయ్యి ఆ హాస్పిటల్లోనే చనిపోయింది. ఈ విషయం కనుక బయటకి తెలిస్తే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎవ్వరూ రారని చెప్పి అతను మా నాన్న అక్కడ హాస్పిటల్లో పనిచేసి ఇంకొంతమందితో కలిసి ఆమె గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగిందంతా చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. ఆమె డెడ్ బాడీని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా ఆమెని డైరెక్ట్ గా లంకా పొలంలోనే దహనం చేశారు. ఆమెను దహనం చేయడానికి ఆ డాక్టర్ మా నాన్న ఇంకొంతమంది కలిసి వెళ్లారు. వాళ్ళెవరో మాకు తెలియదు గాని ఆ రోజు మాత్రం మా నాన్నే ఆమె చితికి నిప్పు పెట్టారంట. అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మా నాన్న ఇంటికి వచ్చి మా అమ్మతో ఈ రోజు ఇలా ఇలా జరిగిందని చెప్పారు. అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ అని మా అమ్మ మా నాన్న మీద చాలా కోప్పడింది. దానికి మా నాన్నేమో నేను జనరల్ గా అందరి చావులకి ఎలా వెళ్ళొస్తానో ఇక్కడ కూడా అలాగే వెళ్ళొచ్చాను అని చెప్పారంట. నువ్వెందుకయ్యా అమ్మాయికి చితి పెట్టావు అని అడిగితే అందులో తప్పేముంది, ఆడపిల్ల, అలాగే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు, అందుకే అన్ని కార్యక్రమాలని నేనే దగ్గరుండి చేసొచ్చాను అని చెప్పారు. కానీ ఆమె మాత్రం చనిపోయాక దయ్యమయ్యి అక్కడే ఉన్న కుటుంబాల్ని నాశనం చేస్తుందని ఊహించలేదు. ఇలా జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత ఆ డాక్టర్ కూడా చనిపోయారు. మా నాన్న చేసింది ఏదైనా కానీ ఆమె మా మీద అలా పగబట్టింది అని ఆ సిద్ధాంతి గారు చెప్పారు. సరే స్వామి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని మా అమ్మ అడిగినప్పుడు సరే ఆమెని పిలిచి మాట్లాడదాం, ఆమెకి ఏం కావాలో తెలుసుకుందాం అని మా మామయ్య మీదకి ఆ దయ్యాన్ని ఆవాహన చేశారు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను అలా చూడడం నాకు చాలా భయం వేసింది. ఆ దయ్యం మా మామయ్య ఒంటి మీదకి వచ్చింది. మా మామయ్య ఆమెలా మాట్లాడుతున్నాడు, నేనే ఇవన్నీ చేసింది, నేను సంతోషంగా లేనప్పుడు నేనెవ్వరినీ సంతోషంగా ఉంచను, నేను చాలా చిన్న వయసులోనే చనిపోయాను, నా ముందు ఎవ్వరూ హ్యాపీగా ఉండకూడదు అని పక్కనే కొబ్బరి చిప్పుంటే దాన్ని టెంకతో సహా నమిలి తింటూ మాట్లాడుతుంది.
ఆ గొంతు మా మామయ్యదే, కానీ తను మాట్లాడుతున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. నీ వల్ల వీళ్ళు చాలా నష్టపోయారు, ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్తావా లేదా, అసలు నీకేం కావాలి చెప్పు అని ఆ సిద్ధాంతి గారు అడిగితే, నాకు ఒక ఆకుపచ్చ చీర, పువ్వులు, గాజులు కావాలి అని అడిగింది. ఆమె అడిగినవన్నీ తీసుకొచ్చి ఆమె ఎదురుగా పెట్టి సిద్ధాంతి ఏవేవో పెద్ద పెద్దగా మంత్రాలు చదివారు. ఆ సిద్ధాంతి మంత్రాలు చదువుతున్నప్పుడు ఆమె గట్టిగా నవ్వుతూ, నేనే సరదాగా అందరినీ చంపేశా అని అంటుంది. అయినా సరే ఆయన ఆపకుండా మంత్రాలు చదివి ఆ దయ్యాన్ని వదిలించేశారు. ఆ దయ్యాన్ని వదిలించిన తర్వాత ఆ సిద్ధాంతి గారు మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మేం పడ్డ కష్టాలన్నీ పోయాయి. మేము మళ్ళీ మా అక్కకి పెళ్లి చేశాము. తనకి ఇప్పుడు ఒక బాబు పుట్టాడు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. చాలా మంది అనుకోవచ్చు మా బావ మా కారణంగానే చనిపోయాడు అని. అసలు కారణం అది కాదు. నిజానికి ఆ గడియల్లో పుట్టిన వాళ్ళకి అలా అవుతుందంట. ఆల్రెడీ ఆయన ఇంతకు ముందే చాలా దయ్యాల్ని వదిలించుకొని మా లైఫ్లోకి వచ్చాడు. ఆ సిద్ధాంతి గారి దయ, ఇంకా ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల మేము ప్రశాంతంగా ఉన్నాము. ఆ సిద్ధాంతి గారు కూడా రీసెంట్ గానే చనిపోయారు. ఆయన ఏజ్ చాలా పెద్దది, కానీ ఎప్పటికీ మేము ఆయనకి రుణపడి ఉంటాము. మేము అంతకుముందు పడిన, ఇప్పటికీ పడుతున్న స్ట్రగుల్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ అన్నిటికీ మా అమ్మే అండగా అన్నీ అయి ఉండి మాకు తోడుగా నిలబడింది. ఇదే అన్నయ్య చనిపోయిన తర్వాత మాకు జరిగింది. మొదటి పార్ట్లో వాళ్ళు రాయపూడి విలేజ్లో ఉన్నారు అని చెప్పాను కదా. ఫస్ట్ వాళ్ళు చిన్నప్పుడు ఉంది అమరావతిలో. అమరావతి నుంచి రాయపూడి వచ్చారు. మళ్ళీ వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవాలని మళ్ళీ అదే సేమ్ ఊరు అమరావతి వెళ్ళారు. సో వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తెలిసి తెలియక చేసిన ఒక పని వల్ల ఆమె ఇంతగా వాళ్ళ కుటుంబాన్ని సాధించింది. ఆమెని అమరావతిలో దహనం చేసిన తర్వాత వీళ్ళు అమరావతి నుంచి రాయపూడి వచ్చేసారు. అసలు ఆమె పగ్గ ఎలాంటిదంటే ఆమె మాత్రం వీళ్ళని వదలలేదు. వీళ్ళు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. అవకాశం కోసం ఎదురు చూసి ముందు వాళ్ళ అన్నయ్యని పట్టుకుంది. వాళ్ళ అన్నయ్య చావు తర్వాత కూడా ఆ కుటుంబాన్ని వదలలేదు. వాళ్ళతోనే ఉంది. వాళ్ళ నాన్న చావు, ఆ తర్వాత వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఇంటి ముందు నిలబడే ఉంది ఆమె. ఈమెతో పోలిస్తే ఇప్పటి వరకు మన స్టోరీస్లో చెప్పుకున్న దయ్యాలే బెటర్. వామ్మో, ఆ దయ్యం చేసిన పనులు అన్నీ ఇన్ని కావు. వాళ్ళ సంతోషాలనే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంది. ఆ కుటుంబాన్ని నాశనం చేసేదాకా ఆమె నిద్రపోలేదు. వాళ్ళ అన్నయ్య సోది రూపంలో వచ్చి చెప్పడం వల్ల అసలు ఆమె ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది అని కనిపెట్టగలిగారు. లేకపోతే ఇంకేమేం పనులు చేసేదో. వాళ్ళ అన్నయ్య సోదామ రూపంలో వచ్చి ఇదంతా ఆ దయ్యం చేసిన పనే అని చెప్పి చాలా మంచి పని చేశాడు. లేకపోతే అసలు వీళ్ళు తెలుసుకోగలిగే వాళ్ళే కాదు. ఏదేమైనా సరే వీళ్ళ కథ వల్ల మనకి తెలిసేది ఏంటంటే, అనవసరపు విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు, మన తల దూర్చకూడదు. మనకి సంబంధించిన విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూడండి, వాళ్ళ నాన్న చేసిన ఒక్క పని వల్ల వాళ్ళ కుటుంబమే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ పార్ట్లో ఒకరు కమెంట్ చేశారు, ఇంట్లో కోడలు అలా పీరియడ్ అయితే వాళ్ళు తిరుపతి ఎలా వెళ్ళారు అని. అలా వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు అన్నీ సర్దుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అన్నప్పుడు వచ్చి ఆమె చెప్పింది. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా బయలుదేరాం కదా, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆగిపోవడం ఎందుకు, ఇప్పటిలాగా ట్రైన్ టికెట్స్ అవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అలా లేదు. వాళ్ళు డైరెక్ట్గా టికెట్స్ అవన్నీ తీసుకొని అప్పటికప్పుడు కొనుక్కొని వెళ్ళారు అని చెప్పారు. కేవలం వాళ్ళు బయలుదేరినప్పుడే ఆమె చెప్పడం వల్ల అనుకున్న ప్రయాణాన్ని ఇంకా ఆపడం ఎందుకని వాళ్ళు వెళ్ళారు తప్ప మరేం లేదు. అదండి స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నిజంగా ఇవన్నీ జరిగిన కథలా అని, లేకపోతే నేము ఫేము రాగానే మీరే స్టోరీస్ అన్ని క్రియేట్ చేసుకొని చెప్తున్నారా అని. ఒక చిన్న విషయం చెప్తానండి, ఇవన్నీ స్టోరీస్ క్రియేట్ చేసే అంత నాలెడ్జే నాకుంటే, అంత టైం కూడా నాకుంటే అసలు నేను ఇక్కడ ఉండను, యూట్యూబ్ ఛానల్లోనే నేను ఉండను. అంత టాలెంటే మన దగ్గర ఉంటే ఒక మంచి కథ రాసి సినిమా వాళ్ళకి పంపిస్తే చాలు కదా, ఇంకా యూట్యూబ్ చేయడం ఎందుకు. ఇప్పటి వరకు నేను నా లైఫ్లో ఫేస్ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీస్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ రియల్ లైఫ్లో ఫేస్ చేసినవే. ఇందులో ఒక్కటి కూడా నేను కల్పించి చెప్పింది లేదు. వాళ్ళు పంపించిన స్టోరీస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ సిరీస్ చేయడం ఆపేస్తాను.
సొంతగా అయితే కల్పించి చెయ్యలేను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ఫస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి బుజ్జి గారు, మిగిలిన స్టోరీ కూడా పంపించి చాలా మంచి పని చేశారు. అండ్ ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.